హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షేక్ జానిన్ సార్. ఇది కిచెన్ అండి. కిచెన్లో శబ్దం మీద స్లైడింగ్ డోర్ కావాలని లేదు కాదండి చేయటం జరిగింది. కిచెన్లో మిడిల్లో గ్లాస్ వస్తుందండి. గ్లాస్ అడిగితే ఇల్లు గ్లాస్ వద్దు నాకు ఎట్లాగే కావాలని అడిగారండి. దాంతో అన్నిసార్లు కిచెన్లో ఏమైందంటే మిడిల్లో గ్లాస్ వస్తుంది సార్. అది సద్దు మీద పైన, దాని తర్వాత మిడిల్ ఇది సార్. ఈ మిడిల్ అనేది మనకి గ్లాస్ లైన్స్ వస్తుంది. వీళ్ళు లైన్స్ వద్దు మాకు ఎట్లాగే కావాలా గ్లాస్ కూడా వద్దు అనేటప్పటికి ఈ విధంగా పెట్టడం జరిగింది సార్. అంటే వాళ్ళకి ఎట్లాగే కావాలని అడిగారండి. అందరికీ అట్లా ఏం లేదు, ఎవరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు గ్లాస్ కావాలంటే గ్లాసు, మామూలుగా కావాలంటే. మా వర్క్ మొత్తం అయిపోయింది సార్. పెయింట్ వర్క్ నడుస్తుంది. వీడియో తీసిన తర్వాత పెట్టండి అంటే ముందుగానే పెయింటర్లను పెట్టారు. అంటే ఎక్కడికక్కడ క్లీనింగ్ డస్ట్ ఉందనుకుంటారేమో. ఏంటంటే పెయింటర్లు మనకి వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. అయినా నేను వాళ్ళని ఆఫ్ చేసేసి వీడియో తీస్తున్నాను సార్. మన వీడియోస్ మొత్తం యూట్యూబ్లో ఉన్నాయి సార్. ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఇస్తా. మీకు వర్క్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా, మీరు ఏదైనా మీకు ఒక ప్లానింగ్ కావాలన్నా మీరు కాల్ చేస్తే తప్పనిసరి కాంటాక్ట్ అవుతా సార్. ఈ మనకు బాస్కెట్ సార్. బాస్కెట్స్ వచ్చేటప్పటికి 3 స్టెప్లు వస్తుంది సార్. ఈ 3 స్టెప్లు అనేది జనరల్గా థాలీ ప్లేట్ పెట్టుకునేది, చిన్న బౌల్స్ పెట్టుకునేది, కట్లెట్ సార్. ఇవి ఏంటంటే రెగ్యులర్గా పెట్టుకునేవి 3 స్టెప్స్. ఇదేమో స్పూన్లు పెట్టుకునేది సార్. ఇది చిన్న బౌల్స్ పెట్టుకునేది సార్. ఇది వచ్చేటప్పటికి థాలీ ప్లేట్ పెట్టుకునేది సార్. ఈ 3 ఏంటంటే కంటిన్యూగా మనకి ఎక్కడ కిచెన్లో అయినా ఈ 3 కావాలా. వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా కావాలని అడిగారండి పెద్ద బౌల్స్ పెట్టుకోవడానికి. ఈ సపరేట్గా ఒక 2 మొత్తం వీళ్ళకి ఎక్స్ట్రా ఇది పెట్టాము సార్. ఇన్ని అవసరమా అంటే అవసరం అనుకున్న వాళ్ళే పెట్టుకుంటారు సార్. మనకు అన్ని అవసరం లేదనుకుంటే జనరల్గా 3 అను ఇవి 2, ఈ 5తో సరిపోద్ది సార్. ఈ మధ్యలో ఉన్న 3 ఏమో రెగ్యులర్గా ఎవరైనా పెట్టేయే సార్. ఆ 3 మధ్యలో ఆ చివరి 2 ఈ చివరి 2 మనకి సామాన్ని బట్టి పెంచుకునేది సార్. ఓకే. ఈ 2 ఏంటంటే బౌల్స్ పెట్టుకునేవి సార్. పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఎక్కువగా బౌల్స్ పెట్టుకోవడానికి కావాలని అడిగారు. అందుకోసం ఇందులో కూడా థాలీ ప్లేట్ వస్తుంది, బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు సార్. ఈ 2 ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా. ఈ 3 ఉన్నాయి చూడండి. ఈ 3 అనేది రెగ్యులర్ ప్రతి కిచెన్లో. ఈ బాస్కెట్ సార్. అంటే ఇందులో ట్యాండమ్స్ కూడా ఉంటాయండి. ట్యాండమ్స్ అయితే దాని కాస్ట్ పెరిగిపోతుంది సార్. ట్యాండమ్స్ ఒకదానికి పెట్టే అమౌంట్ పెడితే ఈ 3 వచ్చేస్తాయి. అంటే ట్యాండమ్ 10,000 దాకా ఉంది సార్, మంచి ట్యాండమ్స్. అదే 10,000 పెడితే ఈ 2 వచ్చేస్తాయి సార్. అట్లా దీంట్లో కూడా రేట్ ఉంది సార్. అంటే మనకి థిక్నెస్ని బట్టి కాస్ట్ ఉంది సార్. రాడ్ హెవీగా కావాలి, ఇది హెవీ రాడ్ సార్. ఈ రాడ్ వచ్చేటప్పటికి హెవీ, దీని థిక్నెస్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది. దీంట్లో పల్సగా వస్తుంది సార్. ఈ టైప్లో ఇది వచ్చేటప్పటికి పల్సగా ఉంది చూడండి. ఇది ఓన్లీ ఖాళీ ప్లేట్ పెట్టుకోవడానికి మాత్రమే. ఇలాంటి రాడ్స్ సైడ్లో వస్తే రేట్ తగ్గుతుంది సార్. మనకేంటంటే అవుట్ సైడ్ హెవీగా ఉండేది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి సిలిండర్ పెట్టుకుంటాను సార్. ఈ షెంకు కన్నా 2 వచ్చినాయి సార్. అంటే ప్రతి ఒక్క వీడియోలో మనం దాని ప్రాసెస్ చెప్తా ఉంటే మీకు ఒక ప్లానింగ్ వస్తుంది. ఎట్లాగా ఇట్లా చేపించవచ్చు, ఇట్లా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కదా వాళ్ళకి అడగచ్చు, సార్ మాకు ఈ విధంగా కావాలండి అని. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. మనం ఏదో చేయమన్నాము, ఆ మేస్త్రి చేశారు, మనకు తెలియలేదండి, తర్వాత ఇట్లా అనుకోలేదు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా ఇబ్బంది పడిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత రావాలంటే కష్టం అవుతుంది సార్. మీకు కష్టమే, ఒకవేళ చేసే వాళ్ళకి కూడా కష్టమే. అందుకని చెప్పేసి ముందుగా ప్లానింగ్ అనేది ఏ ఇంటీరియర్కైనా ఒక ప్లాన్ అనేది చేశారంటే సార్
అది సక్సెస్ అయిపోతుంది. ఓకే సార్, నేను మీ షేక్ జాయిన్. థ్యాంక్ యూ సార్. నా వీడియోస్ ఉన్నాయి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.